ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇక బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఊహించని సంచలన నిర్ణయం అనమాట. సో లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్ర రాజకీయాలు వ్యూహాత్మకంగా మారిపోతున్నాయి. ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు సైతం రానున్న రోజుల్లో ఏదైతే మళ్ళీ కూడా అధికారంలో రావాలని చూస్తున్నారు. అదేవిధంగా బీజేపీ సైతం పశ్చిమ బెంగాల్లో గెలవడంతో కేంద్ర పార్టీ అధ్యక్షుడు సైతం ఇక తెలంగాణ పైన ఫుల్ ఫోకస్. ఇక మోదీ సైతం కొన్ని పథకాలకు సంబంధించి అదేవిధంగా నిధులు వరదలు పారిస్తూ ఇక బండి సంజయ్ విషయంలో అమిత్ షా మీటింగు, ఇక దాంతోపాటు ఈరోజు సంచలనంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నట్లు ఇక పార్టీ రానున్న రోజుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్ది తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎలాంటి వ్యూహాలు ప్లాన్స్ ఇప్పటి నుండే రచించాలి అవన్నీ కూడా సో ఈ రకంగా అయితే నడుస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఎలాగైనా పోయిన అధికారాన్ని చేయించుకోవాలని చెప్పేసి సో ఇక గతంలో చేసిన లోపాలను సరిదిద్దుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కేసీఆర్ సైతం ఇక ఇన్ఛార్జ్ను ప్రకటించారు. డిజిటల్ ప్రక్రియలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఇందులో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కోసం ఇన్ఛార్జ్లు అంటే కొత్తగా ఇన్ఛార్జ్లు అనేది నియమించడం జరిగిందనమాట. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం అధినేత కేసీఆర్ ఇన్ఛార్జ్ ప్రకటించారు. డిజిటల్ ప్రక్రియలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జరిగిందనమాట. 119 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ అధినేత నియమించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు తెలంగాణ భవన్లో ఐటీ నిపుణులతో డిజిటల్ శిక్షణ అయితే ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వ అదే సభ్యత్వ నమోదు కోసం డిజిటల్ యాప్ను ఎలా వాడాలి ఏంటనేది తెలంగాణ భవన్లో శిక్షణ తర్వాత పార్టీ కార్యాలయాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో శిక్షణకి శిబిరాలను అయితే ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ బూత్కు 2 చొప్పున వారం రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నారనమాట. బీఆర్ఎస్ నిర్వహించనుంది. డిజిటల్ సభ్యత నమోదు శిక్షణ పూర్తయిన తర్వాత సభ్యత పునరుద్ధరణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ప్రారంభించబోతున్నారు. ఎలాగైనా రానున్న 2 రోజుల్లోనే అంటే ఇప్పుడు దాదాపు ఈ శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత రానున్నటువంటి 2 సంవత్సరాల్లో ఎలాగైనా ఇక మొత్తానికి మళ్ళీ కూడా అధికారం చేయించుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి సో పార్టీ క్యాడర్ను సభ్యత్వం గతంలో కొన్ని కీలక మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు. ఇక పీకే సైతం ప్రశాంత్ కిషోర్ అంటారు కదా, సో ఇటు తమిళనాడులో అంటే విజయ్ అనేది టీవీకే పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే మళ్ళీ కూడా సంప్రదింపులు చేసినట్లు ఎలా పార్టీకి ముందుకు వెళ్ళాలి ఏంటనేది సలహాదారుడిగా నియమించబోతున్నారు వ్యూహకర్తగా. సో మొత్తం మీద రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది అంటున్నారు. ఇవన్నీ కూడా